మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం స్వామిరాజ్ గారు. నమస్తే మ్యామ్, పోర్టల్ డేస్ అనేవి ఏవైతే ఉంటాయో అవి మేనిఫెస్ట్ బాగా ఎక్కువగా పెద్ద పెద్ద కోరికలు చేయడం కోసం బాగా ఉపయోగపడతాయి. ఆ డివైన్ ఎనర్జీ డేస్ అనేవి స్పెసిఫిక్ డేట్స్లో ఉంటాయని తెలుసుకుంటూ ఉంటాం కదా. అలాంటి డే దగ్గరలో ఏదైనా ఉందా? ఆ రోజున మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఖచ్చితంగా విరాట్ దగ్గరలోనే ఉంది. మనకు వచ్చే ఆదివారం రోజు 5/5 పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీరు గమనించినట్లయితే మన డేట్ ఆ రోజు డేట్ 5 ప్లస్ మంత్ కూడా 5 అలాంటివి వచ్చినప్పుడే మనము 5/5 పోర్టల్స్ అంటాం. ఇలాంటి పోర్టల్స్ ఇలాంటి గేట్వేస్ వచ్చినప్పుడు ఏంటంటే యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీస్ చాలా అధికంగా ఓపెన్ అవుతుంది. అబండెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకు 5/5 యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా మీరు చూసుకున్నట్లయితే కూడా చేంజ్, అడాప్టబిలిటీ, గ్రోత్ వీటికి సంకేతం అనమాట 5 అనే నెంబర్. సో ఈ 5/5 అప్పుడు మనం ఏమైనా చేస్తున్నాం, మేనిఫెస్ట్ చేస్తున్నామంటే మనకు చేంజెస్ రావడం, అంటే కొత్త చేంజెస్, పాజిటివ్ చేంజెస్ రావడము, మన దాంట్లో కొత్త మార్పులు రావడము మనలో. తర్వాత మన మేనిఫెస్టేషన్స్ ఏమైనా బిగ్గర్ ఉంటే దిస్ ఈస్ ద రైట్ టైం. ఈ రైట్ టైంలో మనం మేనిఫెస్ట్ చేసినట్లయితే అద్భుతంగా మనకు ఫలితాలు అనేది వస్తుంది అనమాట. ఈ టైంలో 5/5లో నేను పెద్ద కోరికలే కోరమని చెప్తాను. మామూలుగా ఎప్పుడు కూడా చిన్న వాటితో స్టార్ట్ చేయండి, సో దట్ మీకు నమ్మకం అధికంగా ఏర్పడుతుంది అని నేను చెప్తూ ఉంటాను ఆ స్టూడెంట్స్కి. బట్ ఈసారి ఈ 5/5 పోర్టల్కి మాత్రం బిగ్ మేనిఫెస్టేషనే చేయండి. ఏం చేయాలి మేడం అంటారు, ఎందుకంటే ఇది మనకు 5/5 పోర్టల్ కాబట్టి అందరికీ ఇష్టమైన ఫేవరెట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ అందరికీ ఇష్టమైన ఫేవరెట్ టెక్నిక్ 555 టెక్నిక్ వీరు. సో మనకి ఇది 5/5 పోర్టల్ కాబట్టి మనం 555 టెక్నిక్ యూజ్ చేసి మేనిఫెస్టేషన్ చేసినట్లయితే మనకు చాలా అధికంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. సో మీరు ఆదివారం రోజున సండే మనకు 5వ తారీఖు పడుతుంది. ఆ రోజున మీరు ఉదయము 5:55 AM తెల్లవారుజామున 5:55 మీరు లేచి మీరు మేనిఫెస్ట్ చేయాలి 555 టెక్నిక్ యూజ్ చేస్తూ. 555 టెక్నిక్ అంటే ఏంటి? ఫస్ట్ స్టెప్ మీరు 555 టెక్నిక్లో మీకు ఏం కావాలి అనే క్లారిటీ, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో నాకు ఇది కావాలి, నాకు ఫలానా కావాలి, నాకు ప్రతి నెల ఇన్కమ్ 5 lakhs కావాలి, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వెళ్ళాలి, నా బొటిక్ చాలా ఇన్కమ్ తీసుకొని రావాలి, కొత్త కొత్త కస్టమర్స్ రావాలి, మీ కోరిక ఏదైతే ఉందో చాలా స్పెసిఫిక్గా మీరు దాన్ని రాసుకోవాలి. తెలుసుకున్నాక డిసైడ్ చేసుకున్నాక సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ కోరికని చిన్న అఫర్మేషన్ లాగా రాసుకోవాలి. అంటే ఒక లైన్లో కుదించేసి పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఆల్రెడీ అయిపోయినట్టుగా మనం చేసుకుంటాం. అయితే థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ గవర్నమెంట్ జాబ్, నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు, నా నెలసరి ఇన్కమ్ 5 లక్షలు ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు, నా బ్యాంక్ అకౌంట్లో 50 లక్షలు ఉన్నందుకు కృతజ్ఞతలు, నేను నా సొంత ఇంటి కల నెరవేర్చుకున్నందుకు కృతజ్ఞతలు. ఇలా చిన్నగా క్లుప్తంగా మనకు ఎలా కావాలో ఏ మేనిఫెస్టేషన్ ఉందో అది ఇలా అఫర్మేషన్ రూపంలో రాసుకోవాలి. 3వ స్టెప్ వచ్చేసి నేను చెప్పినట్టు 5:55 లేచి ఈ అఫర్మేషన్ ఏదైతే మీరు తయారు చేసుకున్నారో దాన్ని 55 టైమ్స్ రాయాలి విరాట్. 55 టైమ్స్ ఆ అఫర్మేషన్ని అలా 5 రోజులు రాయాలి. ఇప్పుడు మీరు ఆదివారం మొదలు పెడుతున్నారు, ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారానికి మీకు 5 రోజులు అయిపోతుంది. ఈ లోపల మధ్యలో ఎప్పుడైనా మీరు మర్చిపోయి ఒక రోజు రాయలేదంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. సో కంపల్సరీగా మీరు 5 రోజులు 55 సార్లు మీ అఫర్మేషన్ అనేది రాయాలి. మీరు ఒకవేళ తెల్లవారుజామున 5:55 చేయలేకపోతే ఈవినింగ్ 5:55కి చేయొచ్చు. సేమ్ టైమింగ్ తెల్లవారుజామున లేదు అంటే ఈవినింగ్ టైం చేయండి. బట్ మోస్ట్ ఎఫెక్టివ్, ఎందుకంటే మనకు 24 hours ఫార్మాట్లో టైం అనేది ఉంటుంది కాబట్టి అలా మనం లెక్కించుకున్నా కూడా మార్నింగ్ చేసేది మనకు చాలా పవర్ఫుల్ ఉంటుంది. సో మీరు ఆ విధంగా 55 టైమ్స్ మీ అఫర్మేషన్ 5 రోజులు వరుసగా రాయాలి. 4th స్టెప్ వచ్చేసి సరెండర్.
మనం ఏదైతే మేనిఫెస్ట్ చేసామో అది అంకిత భావంతో మన ఇష్ట దైవమో యూనివర్స్కో మనం సరెండర్ చేసేసినట్టు. మనం ఇంకా దాని గురించి మర్చిపోవాలి. ఓకే, మనం ఇది మేనిఫెస్ట్ చేసామనేది కూడా మన మైండ్లో ఉండకూడదు. అలా మీరు సరెండర్ చేసినట్టయితే మీ మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ 555 టెక్నిక్ చాలాసార్లు చాలామందికి ప్రూవ్ చేసిన టెక్నిక్. ఈ టెక్నిక్ వల్ల మనకి ఎన్నో పెద్ద పెద్ద మేనిఫెస్టేషన్స్, డిజైర్స్ అన్నీ కూడా నెరవేరాయి. సో మీరు ఇదే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో చేసి ఈ 5th 5x5 పోర్టల్ అప్పుడు ఇది చేసినట్లయితే మీ మేనిఫెస్టేషన్స్ చాలా వస్తాయి. లాస్ట్ స్టెప్ సరెండర్ చేసేసాక, లెట్ ఇట్ గో చేసేసాక మీరు చేయాల్సింది గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ, కృతజ్ఞత చెప్తున్నారు. ఆల్రెడీ మీకు ఆ కోరిక నెరవేరిపోయింది. ఆ కోరిక నెరవేరడానికి యూనివర్స్కి, మీ గురువుకి, మీ తల్లిదండ్రులకి, ఆ కోరికలో ఇంకా ఎవరెవరు మనుషుల సపోర్ట్, హెల్ప్ ఉందో, మీకు ఎవరి ద్వారా కోరిక అయ్యిందో అందరికీ కూడా మనము కృతజ్ఞత తెలుపుతాం. ఇది 555 టెక్నిక్. ఇది మనం 5x5 పోర్టల్ అప్పుడు చేస్తే అధికంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. అందరు కూడా దయచేసి తప్పకుండా మీరు వచ్చే 5x5 పోర్టల్ గేట్వేలో ఈ టెక్నిక్ వాడి మీ మేనిఫెస్టేషన్స్ అన్ని నిజం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ తప్పకుండా ఈ వర్క్షాప్ సంబంధించిన ముఖ్య విషయాలు ఏమేమి ఉంటాయి? మీ వర్క్షాప్ అంటే పోర్టల్ డేస్లో కూడా వర్క్షాప్స్ చేస్తూ ఉంటారా? ఆ టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్తూ ఉంటారా? ఎస్, మన ఆన్ గోయింగ్ స్టూడెంట్స్కి అయితే అది డెఫినెట్గా నేను ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మీరు ఇది చేయాలి, ఈ స్టెప్స్ ఫాలో చేయాలి అనేసి మనం చెప్తూ ఉంటాము. ఎస్, దీనికి తగ్గట్టు మన క్లాసెస్ కూడా ఉంటాయి విరాట్. సో ఎవరైనా మనకి ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఇది ఎలా చేయాలి, లైవ్గా చేయాలి అనుకుంటే కూడా మనకు కాల్ చేసి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. సో నేను వాళ్ళకి ఎలా అఫర్మేషన్ చేసుకోవాలి, కొంతమందికి ఏంటంటే క్లారిటీ ఇంకా ఉండదు, అఫర్మేషన్ ఎలా రాసుకోవాలి, నా కోరిక ఇది మేడం కానీ నాకు అఫర్మేషన్ ఇంకా రాయడం తెలియలేదు అని చెప్తూ ఉంటారు. కొంతమందికి రాయడం రాదంటూ ఉంటారు. సో నా క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకందరికీ రాయడం రాకపోయినా పర్వాలేదు, మన సంకల్ప బలం చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను అనమాట. సో మన క్లాస్లో రాసుకోవడం రాని వాళ్ళకు కూడా నేను ఏ విధంగా వాళ్ళు మేనిఫెస్టేషన్ చేయొచ్చు అనేది కూడా మనం నేర్పించబడుతుంది. సో ఇలాంటి పవర్ఫుల్ డేస్ అప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేయాలి, చిన్న చిన్న టిప్స్, టెక్నిక్స్ అన్నీ కూడా క్లియర్గా నేర్పించబడుతుంది విరాట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఈ వర్క్షాప్ అనేది చాలా మందికి ఫ్రీగా ఇస్తున్నారని కూడా తెలిసింది. ఎస్, దానికి గల కారణం అందరికీ రీచ్ అవ్వాలి అనేది ఒక మెయిన్ రీజన్ విరాట్. అండ్ ఇంకొకటి, ఏదైనా వాళ్ళకి అర్థం అయ్యింది అనుకోండి, బేసిక్ ఇప్పుడు మన ఇల్లు స్ట్రాంగ్ అవ్వాలంటే మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళకు బేసిక్స్ ABCలు స్ట్రాంగ్గా లేవు. నేను ఏ నమ్మకంతో మీ క్లాసులు జాయిన్ అవ్వాలి? ఇప్పుడు మీరే ఉన్నారు, ఏదైనా జాయిన్ అవ్వాలంటే ఓకే వీళ్ళు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నాకు ప్రతిదీ కూడా చిన్నగా పూసగుచ్చినట్లు చెప్తున్నారు. చదువు వచ్చినా చదువు రాకపోయినా వాళ్ళకు అర్థమవుతుంది, రాసే వాళ్ళకు రాయని వాళ్ళకు కూడా నాకు ఈ ప్రాసెస్ చేయగలుగుతాననే ధైర్యం నింపడానికే నేను ఈ వర్క్షాప్ ఫ్రీగా చేస్తాను విరాట్. వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. తప్పకుండా ఈ వర్క్షాప్లో చాలా మంది పార్టిసిపేట్ చేసి ఒక ఘన విజయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.